షష్టగ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశులైన మేషరాశి నుంచి మేరాశి వారికి గోచార ఫలాలు ఏ రకమైన ఫలితాలు ఇస్తాయనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు షష్టగ్రహ కూటమి అంటే ఏమిటో అర్థమవుతుంది. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. ఓ శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ముఖ్యంగా షష్టగ్రహ కూటమి గురించి కొంత వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. షష్టగ్రహ కూటమి అనగా 6 గ్రహాలు వచ్చి మేరాశిలో చేరడం అనేది జరుగుతుంది. 28 మార్చి 2025 చంద్రుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి పూర్వభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి మొత్తం 6 గ్రహాలు ఈ రాశిలో మేరాశిలో స్థితి పొందుతాయి. అంతకుముందు 5 గ్రహాలు ఈ స్థితిలో పొంది ఉంటాయి. అయితే ఈ షష్టగ్రహ కూటమి గురించి చాలా వీడియోలు చాలామంది చేస్తున్నారు, చాలామంది భయపడుతున్నారు, చాలామంది రకరకాలుగా ఏదో ప్రపంచం మునిగిపోతుంది, ప్రపంచంలో ఏదో జరిగిపోతుంది అని విషయాన్ని చాలా వరకు చెప్తున్నారు. కానీ షష్టగ్రహ కూటమి ఇది రెగ్యులర్ ఫినామినా కింద వస్తుంది. గ్రహాలు ఒకదాని తర్వాత ఒకటి సంచారం చేసేటి వాటి యొక్క నిర్దిష్టమైన వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు ఒక చోట కలవడానికి అవకాశం ఉంటుంది. ఈ 12 రాశుల్లోని గ్రహాలు ఇప్పటికీ ఒక 60 ఏళ్ల కింద అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు కూడా అందరూ ఏదో అష్టగ్రహ కూటమి రావడం వల్ల ఏదో జరిగిపోతుంది, ప్రపంచం అంతా ఉండిపోతుంది అన్నట్టుగా భయప్రాంతం చేయడం వల్ల కొందరు చాలా భయభీతులకు లోనై ఆస్తులు అమ్ముకోవడము, అలాగే చనిపోవడం లాంటివి కూడా జరుగుతుంది. కాబట్టి ఈ తర్వాత ఏం చేయాలి, స్కైలాబ్ పెట్టినప్పుడు కూడా అందరూ కొందరు ఆస్తులు అమ్ముకొని ఇంకేదో ప్రపంచం ఉండిపోతున్నట్టు ఫీల్ అయ్యారు. ఈ రకంగా రకరకాల పరిస్థితులు వచ్చినప్పుడు గ్రహాల యొక్క సంచారానికి ఒక చోట ఒక 4 వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారనుకోండి, ఒకరు స్పీడ్గా నడుస్తారు, ఒక చోట కలిసినప్పుడు 4 కలవచ్చు, ఒక చోట మళ్ళీ 4 విడిపోవచ్చు. అలాగే దూరంగా వారి మధ్యలో డిస్టెన్స్ ఏర్పడవచ్చు. అలాగే ఈ గ్రహాలు కూడా సంచారం చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ప్రతి సంవత్సరం కూడా మనకు త్రిగ్రహ కూటమి వస్తూనే ఉంటుంది. 3 గ్రహాలు రాశిలో కలవడం, 4 గ్రహాలు కలవడం అనే ఫినామినా 2-3 ఏళ్ళకి ఒకసారి అయినా కలుస్తుంది. కాబట్టి దీని గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. దీనికి ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది అనుకుంటారు. ఒక ఇంట్లో ఒక కుటుంబం ఉందనుకోండి, ఆ కుటుంబ యజమాని ఏదో తూర్పు వెళ్ళాడు, ఎక్కడో దూర ప్రాంతానికి వెళ్ళాడు. అతని దృష్టి తన కుటుంబం పైన లేని పరిస్థితుల్లో ఏమవుతుంది, ఆ ఇంటికి అనుకోకుండా అతిథులుగా ఒక 6 మంది వచ్చి చేరారనుకోండి. అప్పుడు ఆ ఇంటి ఇలాంటి పరిస్థితి, ఆ కుటుంబంలో ఉండే ఆ ఇంటి యజమాని తండ్రి తల్లి కానీ అన్నదమ్ములు కానీ ఉంటారనుకోండి, ఎవరైనా చూస్తే వాళ్ళకి ఈ విషయం ముందుగా తెలియదు అనుకోండి. తెలిసినా కూడా తెలిసి ఉంటే ముందే ప్రిపేర్ అయి ఉంటారు. తెలియకపోతే సడన్గా వచ్చి చేరడం వల్ల ఏమవుతుంది, ఆ కుటుంబం మీద కొంత భారం పడుతుంది కదా. కొత్త వ్యక్తులు వచ్చి, బంధువులు వచ్చి ఆ ఇంట్లో 6 మంది కొంతకాలం ఉండడానికి వచ్చినప్పుడు ఆ ఇంటి కుటుంబ వ్యవస్థ మీద రెగ్యులర్గా నడిచేదానికంటే కూడా కొంత ప్రత్యేకమైన వ్యవస్థ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రకంగా ధన విషయంలో కానీ ప్రియారిటీస్లో ఒక రకంగా ఆలోచిస్తే ఇవాళ 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉంటాయి. 2 బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉందనుకోండి, అలాంటి ఇంట్లో 6 మంది వచ్చినప్పుడు వారికి స్నానాలు చేయడానికి కానీ మిగతా విషయాలు కానీ రోజువారీ వసూలు తీర్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. అప్పటికే ఆ ఇంట్లో 4 ఉన్నారనుకోండి, తల్లి, భార్య, పిల్లలు, తల్లి, యజమాని, తండ్రి, అట్లా ఈ 6 మంది వచ్చి చేరడం వల్ల ఇంకొంత ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ గ్రహాల అనుకూలత అనేది, గ్రహాల స్థితి, ఒక రాశిలో 6 గ్రహాలు వచ్చేంత వల్ల జరిగేదంటూ కొంత ప్రెజర్ పడడం అనేది, కొంత ఇబ్బంది వాతావరణం కొంతకాలం మాత్రం ఉంటుంది. దానివల్ల పెద్దగా ఇబ్బంది లేదు. చంద్రుడు ఒక 2.5 రోజులు మాత్రమే ఉంటాడు. బుధ శుక్రులు 45 రోజులు ఉంటారు. శని భగవానుడు మాత్రం ఒక 2.5 సంవత్సరాలు ఉంటాడు. మిగతా గ్రహాలు రాహు ఒక నెలలో బట్టే మారి 2 నెలల్లో మారి వెనక్కి వెళ్ళిపోతున్నాడు కుంభరాశిలోకి. కాబట్టి ఇలాగా 6 గ్రహాలు కూటమి ఏర్పడంలో కూడా ఒక 4-5 రోజులు ఉంటుంది. వీటి ప్రభావం కొంతకాలం ఒక 4-5 నెలలు ఉండవచ్చు, లేదా ఎక్కువ ఒక సంవత్సరం పాటు ఉండవచ్చు. ఎందుకంటే ఆ కుటుంబంలోకి వచ్చిన 6 మంది వ్యక్తులు ఎక్స్ట్రా రావడం వల్ల ఆ కుటుంబానికి అధికమైన ఖర్చులు జరగడం కానీ, ఇబ్బందులు జరగడం కానీ, ఏవైనా వాళ్ళకి బోనస్ సదుపాయాలు చేయడంలో ఇబ్బందులు కానీ జరిగిన ఇవన్నిటి ఖర్చులకు కానీ కొంత అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడే పరిస్థితి వచ్చిందనుకోండి, అప్పుడు కొంతకాలం ఈ యొక్క అప్పు భారాన్ని పెరగాలి. అలాగే ఈ
గ్రహాలు 6 గ్రహాలు కూడా ఒకే రాశిలో వచ్చి చేరడం వల్ల ఈ 12 రాశులు కూడా ఒక సౌర కుటుంబం అనుకుంటే ఈ సౌర కుటుంబంలో కాలపురుష అంగాల్లో 12 రాశుల లోపల 12 భావాలకు వివిధ రకాలైన అనుభవాలు కలుగుతుంటాయి ఆ రాశుల యొక్క స్థితి వల్ల. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. దీనివల్ల పెద్దగా జరిగే మార్పులు అంటూ ఏమీ ఉండవు. ఎవరికి కూడా ఇబ్బందులు జరుగుతాయి, ఏదో ప్రపంచంలో మార్పులు జరిగిపోతాయి సడన్గా 6 గ్రహాలు రావడం వల్ల అనే విషయం మాత్రం కరెక్ట్ కాదు. ఇది ఒక జనరల్ ఫినామినా. దీన్ని అర్థం చేసుకోవడం కొరకు ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను. ఇకపోతే ఈ రాశిలోకి వచ్చిన 6 గ్రహాల వల్ల ఏ రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయనే విషయాన్ని పరిశీలిస్తే ఇప్పుడు చెప్పినట్టుగా ఇట్లా ఉదాహరణకు చెప్పినట్టుగా ఒక కుటుంబంలోకి 6 మంది వచ్చినట్టుగా ముఖ్యంగా మేరాశి వారికి కొంత ఇబ్బందికర వాతావరణమే చెప్పవచ్చు. మేరాశిలోకి శని భగవానుడు ఏలినాటి శని ప్రభావం ఆల్రెడీ అనుభవిస్తున్న వారే కాబట్టి అది పెద్దగా కొత్తగా అనుభవించేదంటూ ఏమీ ఉండదు. ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. రాహు ఇప్పటికే ఆ మేరాశిలో ఉన్నాడు కాబట్టి రాహు యొక్క వల్ల కలిగే ఇబ్బందులు కానీ ప్రతిఫలాలు కానీ అనుభవిస్తూనే ఉంటారు. కాబట్టి ఇక్కడ బుధ శుక్రులు అంటే 45 రోజులు ఉంటారు, చంద్రుడు 2.5 రోజులు ఉంటాడు. ఇలాగా రవి కూడా షష్టాధిపతి కాబట్టి వచ్చి ఈ మేరాశిలో ఉండడం వల్ల కొంత ఇబ్బందులు ఉంటాయి. అవి కొంతకాలం మాత్రమే ఉంటాయి. ఒక నెల లోపల రవి కూడా మారిపోతాడు. ఇక ముఖ్యంగా మనం పరిశీలించాల్సింది మేషరాశి నుంచి పరిశీలిద్దాం. మేషరాశి వారికి ఎలా ఉంటుంది ఈ షష్టగ్రహ కూటమి వల్ల అంటే షష్టగ్రహ కూటమి ఈ మేషరాశి వారికి 12వ స్థానంలో ఏర్పడుతుంది. 12వ స్థానంలో ఏర్పడడం అంటే 12వ స్థానం అనేది ఇన్వెస్ట్మెంట్స్, హాస్పిటల్స్, జైళ్ళు, అలాగే ఇంకా విదేశాలకు సంబంధించింది విదేశీయానము, ఇంటికి దూరంగా వెళ్ళడము, ఇంటికి దూరంగా పోవడం, ఇలాంటివన్నీ కూడా ఖర్చులు ముఖ్యంగా ఇవన్నీ కూడా వస్తాయి. దీనివల్ల ముఖ్యంగా ఈ ద్వాదశ స్థానము వైద్యశాలలు, అనారోగ్య పరిస్థితులు, విదేశీయాన్ని చూపించడం వల్ల ఇంటికి దూరంగా వెళ్ళడం కానీ ఏదైనా అనారోగ్య సమస్య వచ్చే హాస్పిటల్లో వైద్యశాలలో అడ్మిట్ కావడం, చేరడం లాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ద్వాదశ అష్టమ జన్మ శని అంగారకు గురువు అనే సూత్రం ఉంది కదా, దాని ప్రకారం 12వ స్థానంలో కానీ 1వ స్థానంలో కానీ 2వ స్థానంలో కానీ అష్టమంలో కానీ ఏవైనా గ్రహాలు ఉన్నప్పుడు మనిషి దానష్టం జరగడము, అనారోగ్య పరిస్థితులు ఏర్పడము, స్థానభ్రంశం అంటే ఇంటికి దూరంగా వెళ్ళిపోవడము, ఇలాంటి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శాస్త్రంలో చెప్పినట్టుగా. ఆ రకంగా ఇప్పుడు 12వ స్థానంలో ఒక గ్రహం ఉంటేనే ఇన్ని రకాల ద్వాదశాష్టమ జన్మ కురు అంగారక స్థాన భ్రంశం, ధనక్షయం, ప్రాణనష్టం అని అంటారు కదా. ప్రాణనష్టం అంటే ప్రాణం పోవడం అనే కాదు, అనారోగ్య సమస్య వచ్చి ప్రాణం పోయినంత పని అయినా కూడా అనారోగ్య సమస్యను ప్రాణనష్టం కింద శాస్త్రంలో చెప్పండి. దాన్ని మనం అనలైజ్ చేసుకోవాలి. ప్రతి ప్రాణం పోతుంది చనిపోతారని అనుకోకూడదు. కాబట్టి ఇలాగ జరగడానికి ఒక గ్రహానికి మాత్రమే ఒక్కొక్క గ్రహం ఈ 12, 1, 2 రాశుల్లో అష్టమంలో ఉంటేనే జరిగితే 6 గ్రహాలు 12వ స్థానంలో ఉంటే ఎంతటి విపత్కర పరిస్థితి ఏర్పడుతుందనేది కొంతవరకు ఆలోచించుకోవాల్సిన విషయమే. అయితే ఇది ఎక్కువ కాలం ఉండదు కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ద్వితీయ సప్తమాధిపతి మారకుడు ఏ స్థానంలో ఉండడం, అది ధనాధిపతి కుటుంబాది లాభంలో ఉచ్చలో ఉండడం వల్ల పెద్ద ఇబ్బందులు అంటూ ఏమి ఉండవు. తృతీయ షష్టాధిపతి ఏళ్ళలో ఉంటే షష్టాష్టమ యాలలో ఉంటే విపరీత రాజయోగం కింద వస్తుంది కాబట్టి బుధుడు కూడా అక్కడ మీకేం చెడ్డ ఫలితాలు ఇవ్వడు. ఇకపోతే చతుర్థాధిపతి అయిన చంద్రుడు ఏ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ 2-3 రోజులు 2.5 రోజులు ఉంటాడు కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. 2-3 రోజులు అయినా దూర ప్రయాణాలు చేయడం కానీ ఇంటికి దూరంగా వెళ్ళాల్సిన పరిస్థితులు కానీ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. షష్టాధిపతి వచ్చి ఏ స్థానంలో పడితే అది మంచిదే. రవి ఏ స్థానంలో ఉండడం అది విపరీత రాజయోగం కింద వస్తుంది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఖర్చులు పెట్టాల్సి వచ్చేటప్పుడు ఒక కరెంటు బిల్స్ కానీ ఏమైనా గవర్నమెంట్కి సంబంధించిన కట్టాల్సిన పరిస్థితి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాగా ఏమైనా చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ఇక శని ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది కాబట్టి అది మామూలుగానే ఇప్పటికున్న ఇబ్బందుల కంటే కూడా పెద్దగా ఇబ్బందులు అంటే ఏమి జరగవు, ఇంకా కొంత తగ్గుతాయి ఇబ్బందులు. శని కుంభరాశి నుంచి మేరాశిలోకి వచ్చేటప్పటికి. అలాగే రాహు ఏళ్ళలో ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి మీకు ఉండే ఇబ్బందులు అనేటివి కొత్తగా వచ్చే ఇబ్బందులు అంటే ఏమి ఉండవు కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఆ ఇబ్బందులను తట్టుకునే పరిస్థితితో ఉండిపోయారు కాబట్టి ఇప్పుడు అంతగా ఇబ్బందిగా
వాతావరణం ఉండదు. అయితే మేషరాశి వారికి జరిగేందంటే ఏళ్ళనాటి శని ప్రారంభమవుతుంది. రాహు బలం పెరుగుతుంది. ఈ షష్టగ్రహ కుటుంబం తర్వాత రాహు కుంభరాశిలోకి వచ్చినప్పుడు ఇది మేషరాశి వారికి జరిగే ఫలితాలు. ముఖ్యంగా ఈ మేషరాశి వారు చేసుకోవాల్సిన జప తపాలంటే దైవ ప్రార్థన చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు రాకుండా మృత్యుంజయ మామంత్రం జపం చేసుకోండి. అలాగే దుర్గాదేవి సప్తశోకి పారాయణ చేసుకోవడం వల్ల కూడా మీకు ఇబ్బందులు రాకుంటాయి. ఏళ్ళనాటి శని ప్రారంభం అవుతుంది కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం కానీ, శని స్తోత్రాలు పారాయణ చేసుకోవడం కానీ రెగ్యులర్గా చేసుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులు రాకుండా మీకు తగ్గుముఖం పడతాయి. ఇక వృషభ రాశి వారి గురించి పరిశీలిస్తే వృషభ రాశికి చాలా అద్భుతంగా చెప్పచ్చు. లాభస్థానంలో 6 గ్రహాలు కలవడం అనేది, ఒక గ్రహం ఉంటేనే ఎంతో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి నా గోచార ఫలాలు చెప్పినప్పుడు, సంవత్సర గోచార ఫలాలు చెప్పినప్పుడు జనవరి నుంచి డిసెంబర్ వరకు చాలా అద్భుతంగా అవుతుందని చెప్పాము. అలాగే ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా అద్భుతంగా గడుస్తుంది చెప్పడానికి కారణం ఏంటంటే, జన్మగురువు అయిన గురువు ఈ సంవత్సరం 31st మేకు కుటుంబ స్థానంలోకి వెళ్తాడు కాబట్టి గురుబలం వస్తుంది వారికి. అలాగే లాభస్థానంలో ఈ 6 గ్రహాలు ఉండడం చేత అద్భుతమైన మంచి ఫలితాలు లభిస్తాయని చెప్పొచ్చు. లగ్నాధిపతి లాభంలో ఉచ్చలో ఉండడము, ద్వితీయ పంచమాధిపతి అంటే ధనాధిపతి, కుటుంబాధిపతి, పంచమ స్థానం ఆలోచన, సంతానం అభివృద్ధిలోకి రావడము, ఇలాంటివన్నీ మంచి పనులు జరుగుతాయని చెప్పవచ్చు. చతుర్థము లాభస్థానంలో ఉందంటే మిత్రక్షేత్రమైన గురు క్షేత్రంలో ఉందంటే మంచి ఏదైనా గృహ నిర్మాణాలు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా ఏ రకంగా చెప్పాలన్నా కూడా ఎన్ని చెప్తూ పోతే ఒక గంట సేపు అయినా చెప్పవచ్చు. ఈ వృషభ రాశి గురించి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు. కాబట్టి వీరికి అన్ని రకాల ఫలితాలు బాగుంటాయి. రాహు కూడా లాభంలో ఉన్నాడు. లాభం నుంచి దశమానికి పోయినా కూడా మంచి ఫలితాలే ఉంటాయి. లాభంలో ఉన్నప్పుడు కూడా మంచి ఫలితాలే, రాహు వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. విదేశీయానం పోవడం, విదేశీ విద్య చదువుకోవడం, ఉన్నత విద్య విద్యార్థులకు మంచి విద్య అవ్వడం, ఉన్నత విద్యకై విదేశాలకు వెళ్ళడం, ఇలాంటి రకరకాల లాభాలు జరుగుతాయని చెప్పవచ్చు. ఇకపోతే మిథున రాశి గురించి పరిశీలిస్తే వీరికి మిశ్రమ ఫలితాలే ఉంటాయి. అంత పెద్దగా లాభం కానీ నష్టం కానీ వచ్చే అవకాశం ఎక్కువ. లగ్నాధిపతి దశమస్థానంలో నీచలో ఉన్నప్పటికీ కూడా, లగ్న చతుర్థాధిపతి చతుర్థంలో నీచలో ఉన్నప్పటికీ కూడా అతని దృష్టి చతుర్థ స్థానమైన సౌఖ్యస్థానమే పడుతుంది కాబట్టి సుఖమైన జీవితమే ఉంటుంది. పెద్ద చీకటి వెలుగుల్లాగా ఉంటుంది కాబట్టి పెద్దగా ఏమి ఉండదు. ఇకపోతే వీరికి శని భాగ్యస్థానం నుంచి దశమస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి కంటకశని దోషం వస్తుంది. అది దానివల్ల శని స్తోత్రాలు జపం చేసుకుంటే ఇబ్బంది ఉండదు. దశమస్థానంలో శని బుధ శుక్రులు మాత్రమే ప్రతికూల ఫలాలు ఇస్తాయి కాబట్టి శనికి సంబంధించిన నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకుంటే, విష్ణుసహస్రనామ పారాయణ చేసుకోవాలనుకోండి వీరికి ఇంకోటి ఇంకా మార్పు ఏంటంటే, ఈ రాశి వారికి ఈ సంవత్సరము గురువు ఏ స్థానం నుంచి జన్మలోకి వస్తాడు. అది కొంత ఇబ్బందికర వాతావరణం అని చెప్పొచ్చు. కాబట్టి వీరు నవగ్రహ స్తోత్ర జప పారాయణ చేస్తారు, దక్షిణామ స్తోత్ర పారాయణ చేసుకోవడం, విశ్వస్త్ర పారాయణ చేసుకోవడం వల్ల పెద్దగా వీరికి వచ్చే ఇబ్బందులు కొంత తగ్గుముఖం పడతాయి. విశ్వబద్ధాలే ఉంటాయి కాబట్టి పెద్దగా భయంకరమైన ప్రాబ్లమ్స్ అంటూ సమస్యలు అంటూ ఏమీ ఉండవు ఈ మిథున రాశి వారికి. ఇకపోతే కర్కాటక రాశి వారికి భాగ్యాల్లో ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ లగ్నాధిపతి భాగ్యాల్లో ఉండటం అనేది శోభలతేమ 2-3 రోజులు ఉండడం వల్ల, అలాగే కుటుంబాధిపతి కూడా భాగ్యస్థానంలో ఉండడం వల్ల తండ్రికి ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తృతీయ వ్యాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వల్ల దగ్గర బంధువులతో విరోధము, ఖర్చులు లాంటివి ఏమైనా రావడానికి, ఇన్వెస్ట్మెంట్ చేయడంలో ఇబ్బందులు రావడానికి అవకాశం. 40-45 రోజుల పాటు వీరు కొంత ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉండడం మంచిది. బుధ శుక్రుడు చతుర్థ లాభాధిపతి కాబట్టి చతుర్థ లాభాధిపతి భాగ్యంలో ఉండడం అనేది చాలా మంచి విషయమే. విదేశీ అనుభవం కలిగడం కానీ, చదువుకోవడం, దూర ప్రాంతాలకు వెళ్ళడం కానీ, ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ మంచి పనులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈ కర్కాటక రాశికి అష్టంశయ దోషం తొలగిపోతుంది. అది చాలా గొప్ప విషయంగా, మంచి పాజిటివ్ రిజల్ట్గా చెప్పవచ్చు. కాబట్టి పెద్దగా మిగతా గ్రహాల యొక్క కుటుంబాధిపతి భాగ్యాల్లో ఉండడం అనేది కొంతవరకు మంచిదే, కానీ తండ్రి అనారోగ్య విషయం మొత్తం కాదు. విశ్వ ఫలితాలు ఉంటాయి, చీకటి వెలుగుల్లాగా చూసుకుంటూ జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి పెద్దగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది, ఏమీ లేదు షష్టగ్రహ కుటుంబంలో. కాబట్టి ఇప్పటివరకు చెప్పిన 4 రాశుల వరకు కూడా ఏ రకమైన ఒక మేషరాశి తప్ప మిగతా అన్ని రాశులకు కూడా ఏ రకమైన పెద్దగా ఇబ్బందులు లేవనే చెప్పవచ్చు. ఇకపోతే సింహరాశి గురించి పరిశీలిస్తే ముఖ్యంగా ఈ అష్టమంలో ఈ
షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. షష్టగ్రహ కూటమి అష్టమంలో ఒక గ్రహం ఉంటేనే ఇబ్బందికర వాతావరణం. శని దోషం ప్రారంభమవుతుంది. ఇప్పటికే రాహు అక్కడ ఉన్నాడు, అష్టమ రాహు ఉన్నాడు కాబట్టి ఒక 2 నెలలు ఉంటాడు, తర్వాత మళ్ళీ సప్తమంలోకి వస్తాడు. అక్కడ కూడా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కాబట్టి ఈ సింహరాశి వారికి కొంత ఇబ్బందికర వాతావరణం అని చెప్పవచ్చు. నవగ్రహ స్తోత్రపారాయణం, మృత్యుంజయ మహామంత్రం చేసుకోవడం మంచిది. అలాగే వీరు ఏ కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయడం, కొత్త పనులు ప్రారంభించడం, ఉన్న ఉద్యోగాలు మారి వేరే ఉద్యోగాలకు వెళ్ళడం లాంటి పనులు చేయకుండా ఉండడం మంచిది. కొత్త దురాశకు వెళ్ళి ఏమైనా పనులు చేస్తే ఉన్నది కూడా ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వీరికి తృతీయ రాజ్యాధిపతి అయిన శుక్రుడు మాత్రమే ఉచ్చలో ఉండి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఇకపోతే వీరికి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. 2-3 నెలల పాటు వీరు ఆరోగ్య విషయంలో ముఖ్యంగా ఈ షుగర్ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్ ఉంటే వాళ్ళు మందులు జాగ్రత్తగా వాడడం చేయడం లాంటివి చేసుకోవడము, జాగ్రత్తగా మెడికల్ ట్రీట్మెంట్, డాక్టర్ మెడికల్ చెకప్ చేయించుకోవడం లాంటివి చేసుకోవడం, నెగ్లెక్ట్ చేయకుండా, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండి జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల కొంత ఇబ్బందులు రాకుండా ఉంటాయి. మృత్యుంజయ మహామంత్రం జపం చేసుకోండి. లేకపోతే ఓం జూమ్ సహా మహం పాలయ మంత్రాన్ని ఏ టైంలోనైనా ఎప్పుడైనా, ఇది లిక్విడేటెడ్ ఫామ్ ఆఫ్ మృత్యుంజయ మహామంత్రము, దీన్ని జపం చేసుకోవడం వల్ల కూడా మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఉగాది నుంచి 2-3 నెలల పాటు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త వహించండి. ధన విషయంలో ఇబ్బందులు వస్తాయి కాబట్టి కొత్త పనులు ప్రారంభించవద్దు. అలాగే ఆర్థికంగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించండి. ప్రతిరోజు మృత్యుంజయ మహామంత్రాన్ని జపం చేసుకోండి. ఓం నమః పంచాక్షరి చేసుకున్నా కూడా నడుస్తుంది. దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకుంటే కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ఇవి సింహరాశి ఫలితాలు. జాగ్రత్తగా ఉంటే ఇబ్బంది లేదు. దశలు బాగున్నాయనుకోండి, ఇవేం పెద్దగా ఒక 30% మాత్రమే ఈ గోచార ఫలితాలు షష్టగ్రహ కూటమి వల్ల జరిగే ఇబ్బందులు పెద్దగా కనిపించకుండా పోతాయి. దశలు చాలా బలంగా ఉంటాయి. యోగకారక గ్రహాలు కనుక మీకు అనుకూలంగా ఉంటే మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇకపోతే కన్యారాశిని పరిశీలిస్తే, కన్యారాశి కన్యారాశిలో 7వ స్థానంలో 6 గ్రహాల యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. దీనివల్ల మీకు పెద్దగా ఇబ్బందులు వస్తాయని చెప్పడానికి ఏమీ లేదు. ముఖ్యంగా భాగస్వామి వ్యాపార విషయాల్లోనూ దాంపత్య జీవితంలో కొన్ని చిన్న ఇబ్బందులు, మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించకుండా ఉండకపోవడం మంచిది. భాగస్వాములతో మృదువుగా వ్యవహరించడం వల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. కఠినంగా మాట్లాడకుండా ఉండడం మంచిది. మిగతా గ్రహాలు అంత ప్రమాదకరం కాదు కాబట్టి చంద్రుడు మాత్రమే ఇబ్బంది కలిగించే గ్రహం. చంద్రుడు మాత్రమే యోగకారకుడు అవుతాడు. మిగతా గ్రహాలు అంత ప్రమాదకరమైనవి కావు. విదేశీలో ఉండే వాళ్ళకి మాత్రం ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భాగ్యాధిపతి సప్తమంలో లాభంలో ఉచ్చలో ఉన్నప్పటికీ రవి వ్యయాధిపతి సప్తమంలో ఉన్నాడు కాబట్టి విదేశాల్లో ఉండేవాళ్ళు తిరిగి అక్కడి నుంచి వెనక్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇకపోతే బుధుడు లగ్న రాజ్యాధిపతి సప్తమంలో ఉన్నాడు కాబట్టి అది కూడా అంత ఇబ్బంది కలిగించే వాతావరణం కాదు. మీద కాబట్టి వీరు విష్ణు సహస్రపారాయణ చేసుకుంటే ఇబ్బందులు రాకుండా ఉంటాయి. విదేశాలకు వెళ్ళేవాళ్ళు వెళ్ళకుండా ఉండడం మంచిది ఈ 2-3 నెలల పాటు. ఇక తులారాశి వారిని పరిశీలిస్తే, ముఖ్యంగా షష్టగ్రహ కూటమి 6వ స్థానంలో ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ ద్వాదశ రాశుల్లో ఉండడం వల్ల వృషభ రాశి వారికి, ముఖ్యంగా తులారాశి వారికి, చాలా మకర రాశి వారికి కొంతవరకు అద్భుతమైన ఫలితాలే ఉన్నాయని చెప్పొచ్చు. షష్టగ్రహ టోల్ అంత పెద్దగా వృషభము, తుల, మకర రాశి వారికి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఈ షష్టగ్రహ వల్ల ఎలాంటి లేకుండా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ షష్టగ్రహ కూటమి 6వ స్థానంలో జరగడం వల్ల అన్ని రకాల అద్భుతమైన ఫలితాలే ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పడానికి ఏంటంటే లాభాధిపతి రవి 6వ స్థానంలో ఉండటంలో యోగాన్ని ఇస్తాడు. అలాగే ఈ సింహరాశి వారి యొక్క షష్టాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నాడు. ఇప్పటికీ 6వ స్థానంలో రాహు కూడా యోగిస్తాడు. శని, బుధ, శుక్రుడు కూడా ఇక్కడ నవంబర్ కాబట్టి ఏ రకమైన రోజులు లేదని చెప్పవచ్చు. కుంభరాశిలో సంచారం ఉంటుంది. వక్రాతి మళ్ళీ 15 స్థానంలో రాహు మార్గంలో శోభతాలు ఇస్తాయి. 330 డిగ్రీల్లో 360 రోజులకు రోజుకు 30 డిగ్రీ 30 నెలల్లో 30 డిగ్రీలు తిరుగుతారు అన్నమాట. అంటే
రాహుల్ 30 గాంధీ డిగ్రీలు కేంద్రం కానీ సంచారం ఆరో స్థానంలో చేయడానికి సంచారం 2 చేస్తున్నప్పుడు సంవత్సరాలు సాహసం పడుతుంది. చేయడం అలాగా అవకాశాలు కూడా ఈ 320 డిగ్రీల దగ్గర ఉన్న శని వక్రగతిలో సంచారం వెనక్కు సర్వ విషయాల్లో శుభఫలితాలు కలుగుతాయన్నమాట. తిరిగి ఇలాగ 20 డిగ్రీల నుంచి 15 నవంబర్ నుంచి 16 నవంబర్ నుంచి ఒక శుక్రుడు పోతే ప్రతికూలంగా సింహరాశి వారికి సప్తమంలో అనుకూలమైన సప్తమానికి వచ్చి అయిన కూడా అనుకూలమైన ఫలితాలు శని ఇస్తాడు. సప్తమ స్థానంలో సంచారం జరుగుతున్నది రవి కాబట్టి కూడా ఆరో స్థానంలో ఇబ్బందులు ఫలితాలు ఉన్నాయి. ఇస్తాడు. ఈ ఇబ్బందుల రకంగా మధ్య తులారాశి వారికి అన్ని రకాల ఇబ్బందులు, వ్యాపార భాగస్వాముల మధ్య కొన్ని ఇబ్బందులు ఉండడం, వృశ్చిక ఇది రాశి కూడా వారికి ఈ వక్రగతి శని వల్ల మీకు ఫలితాలు దేవానుగ్రహం లభించిందని చెప్పవచ్చు. ఈ వక్రగతి శని రావడం వల్ల మీకు అన్ని రకాల అనుకూల వృశ్చిక రాశుల పరిస్థితులు, వారికి శుభ ఫలితాలు కూడా ఈ సింహరాశి వారికి కలుగుతాయి. ఇబ్బందులు ఏమి ఉండవు. చాలా చీకటి అనుకోని అదృష్టం కలిసి వస్తుందని అలాగే చెప్పవచ్చు. వీరికి ఈ సమయంలో శత్రుబాధలు కలుగుతాయి, వస్తూ రుణబాధలు స్థానంలో కలుగుతాయి, పాపగ్రహం ఉద్యోగంలో వల్ల ప్రమోషన్లు, ఇంక్రిమెంట్, ఉద్యోగస్తులకు విపరీతమైన వ్యాపారం చేసే వాళ్ళకు ఇబ్బందులు ధనలాభాలు లేకపోయినా కూడా జరిగే మానసిక అవకాశం బుద్ధి ఉంటుంది. చాంచల్యం చాలా ఎక్కువగా పెను ఉంటుంది. మార్పులు జరిగే అవకాశం ఉంటాయి. సంఘంలో మనసు ఏ పని ప్రతిష్టలు, సరిగా గుర్తింపు చేయలేరు. కూడా లభిస్తుంది. ఈ సమయంలో ఇబ్బంది. ఆర్థికంగా కాబట్టి పుంజుకుంటారు. కొత్త పని ప్రారంభించడం ఆత్మవిశ్వాసంతో ముందుకు మంచిది. మీరు బయలుదేరుతారు. ఇలాగా ఈ రకంగా చాలా విషయాల్లో కూడా చాంచల్యం వల్ల జీవితాల్లో పెరుమార్పులు చేసే జరిగే పనులు అవకాశాలు చెడిపోతాయి కాబట్టి ఈ 135 రోజుల లోపల ఎలాంటి ఉంటుంది. పనులు- ఈ కాబట్టి వృశ్చిక రాశి వారు కొత్త పనులు శని ఏం సప్తమంలో ఉన్న భార్యాభర్తల మధ్య ఇబ్బందులు రాకుండా ఉంటాయి. వీరు శని గ్రహానికి సంబంధించిన దశరథుడి ఇక సూత్రాన్ని పారాయణ చేసుకోవడము, ధనుసు రాశి ఆదిత్య ఉదయ పారాయణ చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. మూడో కన్యా స్థానంలో రాశి వారి యొక్క గోచార ఫలాలు నాలుగో స్థానంలో శని వెళ్తాయి. అర్ధాష్టమ సంచార సమయంలో ఎలా ఉంటాయో పరిశీలిస్తే అర్ధాష్టమ రాహు దోషం 30 నుంచి ఇబ్బంది పడుతున్నారు. 15 అలాగే నవంబర్ ఇక్కడ 2024 వరకు అనుకూలత తగ్గిపోయి ప్రతికూలత ఈ ప్రారంభమవుతుంది. శని కాబట్టి ఆరో స్థానంలో జాగ్రత్తగా సంచారం. ఉండాల్సిన అవసరం ఉంది. నవగ్రహ సూత్ర పారాయణ చేసుకోవడం 6వ స్థానంలో సంచారం వల్ల వీరికి ఒక సామాన్యంగా మంచి ఫలితాలు ఉంటాయి. కానీ శుభ వక్ర సమయంలో కొంత అంటే గురువు దానికి వ్యతిరేక ఫలితాలు దృష్టి పేరు లభిస్తాయి. అవి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గురు దృష్టి శుభ ఫలితాలు, కాబట్టి కొంతవరకు ఇబ్బందులు ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉండి కావడానికి వల్ల అనుకూల ఫలితాలు చాలా తక్కువగా ఉంటాయి. అలా కాబట్టి సమస్యలు స్థానంలో ఎక్కువ సంచారం వల్ల పెరగడానికి ఈ యొక్క అవకాశం మానసిక ఉంటుంది. స్థితి మీద రవి కొంచెం శని ఆందోళన చంద్రులు ప్రభావం వల్ల ఎక్కువగా సమస్యలు ఉంటుంది. పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా వీరి ఆలోచనలు కొంత మందగిస్తాయి. అనుకూల ఫలితాలను ఏ ఇస్తారు. పని చేయాలన్నా ఈ చేయబుద్ధి ప్రభావం కాదు, ముఖ్యంగా కాకుండా విద్యార్థులపై ఎక్కువగా ఉంటుంది. చదువుపై శ్రద్ధ పెట్టరు. బద్ధకంగా ఉంటుంది. ఏర్పడుతుంది ప్రతి కాబట్టి విషయంలో శ్రద్ధపై చదువుకుంటే పని ఇబ్బందులు చేయాలనుకుంటే రాకుండా ఉంటాయి. ప్రారంభించి కూడా ఉద్యోగస్తులు మధ్యలోనే ఆపేస్తారు. ఉద్యోగాలు మారకుండా ఉండడం ప్రారంభించకపోవడమే మంచిది. వాడితే ఈ అందువల్ల లోపల కూడా 31st మీరు లోపల ఈ మారితే సమయంలో మారాలి. ముఖ్యంగా లేదా సప్తమంలో తర్వాత అయినా, రాహు 2 నెలల తర్వాత అయినా అర్ధాష్టమ ఎదుటి వ్యక్తులు శని కాబట్టి మోసం చేసే జాగ్రత్తగా అవకాశం ఉంటుంది. ఆలోచించాలి. కాబట్టి శనికి 2వ స్థానంలో రాహు వృత్తి ఉద్యోగాల్లో కాబట్టి ఇబ్బందులు కూడా వాటిని మీరు తట్టుకునే ఎవరిని శక్తి నమ్మకపోవడం మంచిది. అలాగే మీరు మీ శక్తి పైన ఆధారపడి శని సొంతంగా ఏమైనా పని చేసుకోవాలంటే ప్రయత్నించి చూడండి, లేకుంటే ఇబ్బందులు తగ్గుతాయి. చేయకుండా ఉండడమే మంచిది. ఇకపోతే ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి ఎవరి మీద ఆరోగ్య ఆధారపడితే సమస్యలు మీరు మోసపోవడం కానీ వయసు ఇబ్బందులు మీద పడాల్సిన వారు పరిస్థితి ఉంటాయి. కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. షుగర్, మీ బీపీ బంధువులతోనూ ఇలాంటి విషయాల్లో తోబుట్టువులతోనూ జాగ్రత్త వహించడం చాలా విరోధం అవసరం. ఏదైనా చేస్తే విరోధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా వరకు మౌనంగా ఉండడం ధనుసు రాశి మంచిది. వారికి చెప్పాల్సిన సమయానుకూలంగా నిర్ణయాలు సూచన. తీసుకోండి. వీరు ఇకపోతే మీకు తప్పకుండా ఇబ్బందులు శని స్తోత్ర కలుగుతాయి. పారాయణ చేసుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ మెడిటేషన్ చేసుకోవడం, చేయడం, వాకింగ్ చేయడం వల్ల రాహు కొంత స్వామి మీకు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. చేసుకోవడం వల్ల ఇబ్బందులు అలాగే రాకుండా ప్రతిరోజు రెగ్యులర్ గా చేసుకోవడం మంచిది. చాలా వరకు మీ ఏమైనా ఇక పనులుంటే కూడా ఈ మకర రాశి 135 రోజులు మీరు వాయిదా వేసుకోవడం విషయంలో మంచిది. అనుకూల కాబట్టి ఫలితాలు ఇస్తాయి. సూత్రాన్ని అష్టమాధిపతి ప్రతిరోజు పారాయణ చేసుకోవడం లేదా కుటుంబాలపై గ్రహపీఠ శని సూత్రం ప్రభావం శనికి పడుతుంది. సంబంధించి మకర సూర్యపుత్రో రాశికి దీర్ఘ దేహో ఏ రాశిలో విశాలాక్ష పడటం వల్ల ఎల్లాంటి 7 సంవత్సరాలుగా అనుభవించిన ఏ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి రోజు అద్భుతమైన 20 ఫలితాలు సార్లు కానీ రాబోతున్నాయి. 20 సార్లు జపం చేసుకోవడం వల్ల ఈ శరీర దోషాలు మకర రాశి భూతత్వ రాశి కాబట్టి భూ అంటే దీపారాధన తల్లి, చేయడము, స్త్రీ పేదవారికి సంబంధించింది హెల్మెట్ కాబట్టి కానీ స్త్రీ వల్ల నల్లని వస్తువులు కానీ దానం చేయడము, ఫలితాలు ముఖ్యంగా పొందే అవకాశాలు బుధ గ్రహానికి కూడా సంబంధించిన శని అవుతాడు కాబట్టి కన్యా రాశికి శని అధిపతి బుధుడు కాబట్టి విష్ణుస్త్ర పారాయణ చేసుకున్నా కూడా మీకు కొంచెం మంచి ఫలితాలే లభిస్తాయి. ఆదిత్య ఉదయ పారాయణ చేసుకోవాలి. దానివల్ల మీకు శత్రుబాధలు తగ్గుతాయి. అవతల వాళ్ళు మోసం చేయకుండా ఉంటారు మిమ్మల్ని. అలాగా దుర్గా సప్తశోకి వీలైనప్పుడు కనీసం మంగళ శుక్రవారాలు అయినా సరే దుర్గా సప్తశోకి కూడా 2 నిమిషాలు అవుతుంది. దుర్గా సప్తశోకి కూడా పారాయణ చేసుకుంటే మంచిది. గురువు భగవాన్ అనుగ్రహం ఉంది కాబట్టి వైష్ణవ స్తోత్రం చేసుకోవడం వల్ల గురు భగవాన్ వల్ల ఇప్పటివరకు పెద్దగా ఇబ్బందులు అంటే ఏమి లేకపోయినా చిన్న చిన్న విషయాల్లో కొన్ని మానసికమైన ఇబ్బందులు వచ్చి పనులు మాత్రం సాగు. దాన్ని మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం, కొత్త పనులు ప్రారంభించకుండా ఉండడం మంచిది. ఈ కన్యా రాశి వారి యొక్క కుటుంబంలోకి శని వక్ర సమయంలో గోచార ఫలాలు. పంచమ స్థానంలో తులా రాశికి పంచమ స్థానమైన దిగ్బల స్థానమే శనికి చాలా బలమైన స్థానం.
ఇందులో దుర్గా శని సప్తశులకి వక్రంగా తిప్పడం వల్ల కొంత ప్రతికూల పరిస్థితులు ఇచ్చే పరిస్థితులు ఉంటుంది. మీ జాతకంలో శని వక్రంలో ఉన్న శని దశ నడుస్తున్నా కూడా ఇంకా కుంభరాశి పరిశీలిస్తే ప్రతికూల కుంభరాశి పరిస్థితులు వారికి కుటుంబ కాబట్టి రెండో స్థానంలో ఈ శనిగ్రహం కూడా ఏర్పడడం అనేది శని భగవాన్ ఆరాధన చేసుకుంటే ఇబ్బందులు రాకుండా ఉంటాయి. దశరథ శని స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడము, ముఖ్యంగా ఈ రోజు పేదలకు ఏ పని దానం చేయడం, కూడా అది వార్షిక కార్మికులు ఎటువంటి పని చేసే వాళ్ళకు అప్పుడప్పుడు వాళ్ళ బహుమతులు ఇవ్వడం, వాళ్ళకు దానాలు చేయడం, సెలబ్రిటీ లాంటి దానం చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు. ముఖ్యంగా గురువు భగవాన్ యొక్క బలం కూడా లేదు కాబట్టి దర్శనావళి పారాయణ చేసుకోవడం వల్ల కూడా మీకు తప్పుతాయి. అనారోగ్య సమస్యలు వచ్చి మానసికంగా ఇబ్బంది కలుగుతుంది. దానివల్ల మీ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా ఉంటుంది. ఏదో రకమైన కాదు కాబట్టి చిన్న కలహాలు, మంచిది. ఆర్థిక విషయాల్లో చాలా ఇబ్బందులు, ఎందుకంటే అష్టమ గురు సంచారం ఉంది ఈ సంవత్సరం అంతా కాబట్టి కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ప్రతి విషయంలోనూ ప్రతికూలత ఉంటుంది. మీరు ఏ పని చేయాలన్నా భయపడుతుంటారు, భయం ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే మీకు కాబట్టి ప్రతి విషయాల్లో కాబట్టి మీరు అనారోగ్య సమస్యలు తగ్గడానికి దుర్గా సప్తశులకి పారాయణ చేసుకోవడం మంచిది. అలాగే గ్రహపీడ స్తోత్రాన్ని సూర్యపుత్రో అలాగే తులారాశి శుక్రుడు కాబట్టి మృతు సంజీవిని జ్యోతి కాబట్టి ఎంత చనిపోయిన వాళ్ళని బతికించే విద్య కాబట్టి ఇక కూడా 20 సార్లు జపం చేసుకోవడం వల్ల తులారాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు శరీర యొక్క అనుకూలత బాగా లభిస్తుంది. చెప్పవచ్చు. 27 సార్లు జపం చేసుకోవడం వల్ల మీకు వీలైతే రుద్రాభిషేకం చేసుకోవడం, అలాగే శని దేవాలయానికి వెంకటేశ్వర దేవాలయానికి వెళ్ళి శనివారాల్లో దర్శనం చేసుకోవడం, నవగ్రహాలు దీపారాధన చేయడం, ఏదో ఒకటి ఇవన్నీ చెప్పి చేయాలని కాదు. ఇందులో మీకు ఏది వీలైతే అది చేసుకోండి, ఏదో ఒకటి. ఈ రకంగా ముఖ్యంగా సహజంగా మీనరాశి వారికి వృశ్చిక రాశి వారి యొక్క గోచార బలాల్లో శని వక్రస్థానంలో ఈ 135 రోజులు జూన్ 30 నుంచి 15 నవంబర్ వరకు ఎలా ఉంటాయో చాలా అనుకూల పరిస్థితులు చాలా అద్భుతంగా ఉంటుంది వీరి యొక్క పరిస్థితి. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ఇబ్బంది పెట్టినా కూడా మీకు వక్ర శని జాతకంలో ఉన్న శని జాతకంలో వక్రాలు వల్ల ఇప్పుడు శని వక్రంలో సంచారం చేస్తున్నప్పుడు శని భగవాన్ యొక్క ప్రభావం ఉంటాడు కాబట్టి పాప కేంద్రాల్లో సంచరిస్తున్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడు అన్నమాట. బంధువులతో సంతోషంగా గృహము, బంధువులు, మానసిక తృప్తి ఇవన్నీ ఉంటాయి. ప్రాథమిక విద్య ఇవన్నీ ఉంటాయి కాబట్టి బంధువులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబంలో ఆనందంతో గడుపుతారు. కుటుంబంలో శుభకార్యాలు చేయడం, శుభకార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఉన్నత విద్య ఎక్కువగా చేయడానికి ప్రయత్నిస్తారు. వ్యాపారాలు చేసే వాళ్ళు కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు. విదేశీయాల యోగం కూడా ఉంది. ఇంకోటి వృశ్చిక రాశికి గురుబలం కూడా ఉంది కాబట్టి పంచమంలో రాహు ఉండడం వల్ల ఎవరైతే ప్రేమాలు ప్రేమాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సంతానం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. మంచి సంతానం, ఉద్యోగుల్లో మార్పులు, ప్రమోషన్లు వచ్చి అలాగే విదేశాల్లో గృహాలు నిర్మిస్తున్న వాళ్ళకి విదేశాలు అవకాశాలు వారికి చాలా రకాలైన శుభ ఫలితాలే ఈ 135 రోజులు జరుగుతాయి. పారాయణ చేసుకుంటే ఇంకా అదృష్ట ఫలితాలు వస్తాయి. నీలాంటి శనివారం ఈ 135 రోజుల్లో కూడా ఎప్పుడు వీలైతే శనివారానికి మీకు
పేదవారికి ధనుసు వీలైతే రాశి వారైనా సరే మీకు ఏదైనా చక్కగా మీ మంచి పనులు జరిగిన మీరు సమయంలో చేసుకుంటే మీరు కష్టపడి చదవడం నేర్చుకోండి. హెల్మెట్లు బద్ధకాలు పూజార్లకు వేయడం కానీ దానివల్ల మీకు పారిశుద్ధ్యకారులకు శని ఏదైనా భగవాన్ యొక్క అనుగ్రహం అనుగ్రహం వేయడం కానీ ఇంకా శుక్రగ్రహం మంచి కూడా మీకు ఫలితాలు ఎలాంటి ఇస్తాయి. ఇబ్బందులు కలిగించకుండా ఆరోగ్యం ఉంటుంది. బాగుంటుంది, అన్ని రకాలుగా ప్రతి ఒక్కరు కూడా మన వృద్ధి చెందుతారు. జీవిత శైలిని మార్చుకొని జీవితానికి తగ్గట్టుగా వృశ్చిక రాశి వారి యొక్క గ్రహాలకు తగ్గట్టుగా మన ఫలితాలు. జీవిత శైలిని మార్చుకుంటే మనం ఏ జపాలు తపాలు చేయాల్సిన అవసరం లేకపోయినా కూడా మన జీవితం సుఖవంతమైన జీవితంతో కష్టే ఫలే అన్నారు. బుద్ధి కర్మాను సాటిరని మనం బుద్ధి ఎలా ఆలోచిస్తే అలాగే మనం చేస్తాం. బద్దకిస్తే బద్దకంతో మన జీవితం గడిచిపోతుంది. మనం జీవితంలో ఎదగలేము. జీవితంలో ఎదగాలంటే కష్టపడాలి, కష్టే ఫలే అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టపడితేనే పైకి వస్తారు. అబ్దుల్ కలాం ఆజాద్ కానీ ఐన్స్టీన్ కానీ చిన్నప్పుడు చదువులో పెద్దగా తెలివైన వాళ్ళు కాకపోయినా వాళ్ళు జీవితంలో చాలా కష్టపడి పైకి రావడం వల్లే ఆ హోదాకు ఆ స్థితికి ఒక సైంటిస్ట్ కానీ ఒక దేశ ప్రెసిడెంట్గా కానీ అధ్యక్షుడిగా కావడానికి వీలు కలిగింది. ఆయన సైన్స్లో చాలా సైంటిస్ట్గా చాలా విజ్ఞానాన్ని సంపాదించాడు. అలాగా ప్రతి ఒక్కరు కూడా ఈ గోచార గ్రహచారాల మీద ఆధారపడి భయపడడం కంటే కూడా వాటికి తగ్గట్టుగా మన జీవన శైలిని మార్చుకుంటే తప్పకుండా మనకు అన్ని మంచి ఫలితాలు కలుగుతాయని ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరు షష్టగ్రహ కుటం వల్ల ఏదో గొప్ప అంటుకోపోతాయి, ప్రపంచం అయితే మునిగిపోతుంది, ప్రపంచంలో ఏదో జరిగిపోతుంది అని అనుకోకుండా దేవుడిని నమ్ముకొని మన కష్టాన్ని మన ఫలితాన్ని నమ్ముకొని మన కర్మను మనం నిజాయితీగా శ్రద్ధగా చేస్తే తప్పకుండా భగవంతుడు మనకు ఆయురాగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదిస్తాడని కోరుతూ భగవద్గీతలో చెప్పినట్టుగా కర్మను మీరు చేయండి, ఫలితాన్ని నాకు వదిలిపెట్టండి అంటాడు. మన కర్మ మనం చేసి ఫలితాన్ని భగవంతుని వెళ్తే భగవంతుడే మనకు కావాల్సిన అన్ని ప్రసాదిస్తాడు. శుభవస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.